మనకు అందరికి ఎంతో ఆశీర్వాదం, ఎంతో అభిషేకము. నమ్మిన వారి స్తోత్రాలు చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి వారు కూడా మమ్మల్ని మన్నించాలి, తక్కువ సమయం ఇస్తున్న వారికి. కాబట్టి వారు త్వరగా ముగిస్తారు. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాము. ఒక 40 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. దేవుడు మనందరితో మాట్లాడును గాక, బలపరుచును గాక. మేము గట్టిగా చప్పలు కొడదాం. దైవజనుడికి సమయం అప్పగిస్తాం. అండి, అందరు బాగున్నారా? నన్ను చూశారు ఎప్పుడైనా మీరు? నన్ను ఇప్పుడే చూసే వాళ్ళకి వందనాలు. ఇంతకుముందు నన్ను చూస్తూ ఉన్నటువంటి వారికి కూడా వందనాలు. మాది ఈ దగ్గరనే రఘునాథపాలెం మా స్వగ్రామం. ఈ కృష్ణపట్ల ప్రాంతంలో ఇలాంటి గొప్ప పరిచర్యలు జరగటం చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా ఈ పరిసరాలలో దీవెనకరంగా వాడబడుతున్నటువంటి దైవజనులే. నేను కూడా ఈ కృష్ణపట్ల ప్రాంతం నుంచే దేవుని సేవకుడిగా ఎదిగాను కనుక ఈ ప్రాంతంలో ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అక్కడికి పిలుపు వస్తే అటెండ్ కావడానికే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ప్రియులు మోసెస్ గారు ఈ దీనుడును ఈ ప్రాంతానికి ఆహ్వానించి మీ మధ్యలో నిలబెట్టి నాకు ఈ అవకాశాన్ని కలిగించారు. ఇది దేవుని అనాది సంకల్పం అని నేను భావిస్తున్నా. మరి ఆయన అనుగ్రహం లేకపోతే, ఆశీర్వాదం లేకపోతే మనందరం కూడుకోలేము. చాలామందికి ఆశ ఉండొచ్చు. ఈనాటి చర్చి యానివర్సరీ సెలబ్రేషన్లో నేను కూడా ఒక భాగమై దేవుని గణపరచాలని తాపత్రయం ఈ పరిసరాల్లో ఉన్న చాలామందికి ఉండొచ్చు. కొందరికి అవకాశం దొరికింది, కొందరికి దొరకలేదు. మరికొందరైతే ప్రభు మహిమలోనికి పిలువబడ్డవారు ఉన్నారు. ఏదేమైనా మనం సజీవులుగా ఉండి ఇలా దేవుని గణపరిచే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినందుకు మీ అందరికీ నేను ముందుగా వందనాలు తెలియచేస్తూ, నాకు ఈ అవకాశం అనుగ్రహించినటువంటి అధ్యక్షుల వారికి, మరి మా ప్రియులు ప్రత్యేకించి రాజన్ గారు, ఆయన సారథ్యంలో ఎంతో గొప్ప పరిచయం జరుగుతుంది. దానిలో ఒక భాగం అమరవరంలో ఇంకా ఆశీర్వాదకరమైన సంఘం. మరి మోజేసాయి గారు ఈ పరిసరాలలో చాలా గొప్ప పని చేస్తున్నాడని నేను విని చాలా గర్వపడ్డా. మా తమ్ముడు డేవిడ్, అలా ఇంకా చాలామంది దైవజనులు మోజేసాయి గారి గురించి, ఆయన మంచితనం గురించి, ఆయన పరిచర్య గురించి, ఈ ప్రాంతంలో ఆయన చేస్తున్నటువంటి సేవల గురించి నేను విని తరించాను. ఇట్లాంటి ఈ తరంలో ఇట్లాంటి సేవకులు కావాలి. ఇలాంటి సేవకుల ద్వారా దేవుడు అనేక ప్రాంతాలను వెలుగులోకి తీసుకొస్తాడని నేను చాలా సంబరపడ్డాను, సంతోషపడ్డాను. చూడాలి 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 అనుకున్నాను. అనుకోకుండా మీ మధ్యకి వచ్చి ఇలా చూసి ప్రభువుని కనపరిచే భాగ్యాన్ని దేవుడు అందించాడు. తమ్ముడు ఐజాక్ గోడు వందనాలు. నాకు ఈ సమయాన్ని మీ అందరికీ నాకు కూడా కొంచెం చిరాకునే ఉంది కదా, ఎందుకంటే పరిస్థితి అలా ఉంది. పైన పరిస్థితి ఎలా ఉందంటే, అయ్యగారి తొందరగా వదిలిపెడితే మేము ఇంటికి వెళ్ళి కొంచెం సేద తీద్దాం అనుకుంటున్నట్టుగా మీకు ఉంది. బయట పరిస్థితి కూడా అంతే ఉంది. కానీ పాపం బయట ఉన్న వాళ్ళు ఇంకా ఇబ్బంది పడతారు. నిన్నటి దినమందు 47 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. మరి ఈరోజు ఎంత అయిందో తెలియదు. పొద్దున లేచిన దగ్గర నుంచి ఒళ్ళు చటపటలాడతాం. ఏదేమైనా మనకి ఏమైనా సరే, వరదలు వచ్చినా, అగ్ని వచ్చినా, అగ్ని గురిసినా, దేవుని ఆరాధించడానికి మేము వెనకాడని ప్రజలు అని రుజువుపరుచుకొని మీరు నేను మనందరం విడన్నాం చూడు. ఇది చాలా గొప్ప విషయం. సరే, నాకు ఇచ్చిన ఈ అవకాశం అంతటిని కొద్ది నిమిషాల్లో మీ మధ్యలో సద్వినియోగం చేసుకోవాలని ఆశపడుతున్నాను. దేవుని పిల్లలమైన మనల్ని దేవుడు ఒక మనుషుని ద్వారా ఈ లోకానికి తీసుకొచ్చాడు. ఆ ఒక మనుషుడు ఎవరు అంటే ఆదాము. ఆదాములో నుండి అవ్వ వచ్చింది, వారిలో నుండి సంతానం వచ్చింది. ఈనాటి మానవ మనుగడంతా కూడా వారి ద్వారానే ఈ లోకానికి వచ్చినట్టు మనం చూసాం. ఓకేనా? అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మొదటి మనిషిని దేవుడు తయారు చేసి మొదటి మనిషికి ఒక మందిరాన్ని దేవుడు ఎక్కడ నిర్మించాలి? నిర్మించినట్టు ఎక్కడ కనపడదు. వారిని నిర్మించి, వారిని అంటే మనుషులుగా తయారు చేసి ఓ తోటలో వారిని పెట్టి దేవుడే వారి దగ్గరికి ప్రతి చల్లని పూట వచ్చి వాళ్ళతో మాట్లాడేవాడు అని తెలుసు. అంతే కదా? దేవుడే మన దగ్గరికి రావాలి, దేవుడు మనతో ఉండాలి, మనం దేవుడితో ఉండాలి. ఇది దేవుడి సంకల్పం. దేవుడి సంకల్పం. ఈ సంకల్పం కాస్త ఏమైందంటే బెడిసిపెట్టింది. దేవుని మాట వింటూ బ్రతకాల్సిన మానవుడు దేవుని మాటల్లో నుంచి కొంత సైడ్కి వచ్చి మరొక క్యారెక్టర్ని ఏమంటారు తనలోకి అబ్జర్వ్ చేసుకున్నాడు.
అంటే అపవాది యొక్క మాటలకు లోబడి దేవుడి నుంచి కొంచెం ఎడమైపోయే పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత మనిషి దేవుడు వెతుక్కోవాల్సిన పరిస్థితి. అర్థమవుతుందా? దేవుడే మొదటకు వెతుక్కుంటూ వచ్చాడు మనిషిని తయారు చేసి, తనలాంటి వాడిగా, తనలాంటి రూపాన్ని, తనలాంటి ఆకారాన్ని ఇచ్చి, తనలాంటి పోలికనిచ్చి మనిషిని తయారు చేసి, మనిషి జీవితంలో ఏ కొదువు లేకుండా, ఏ మరణం లేకుండా, ఏ రోగం లేకుండా, ఏ దుఃఖం లేకుండా, ఏ కన్నీళ్లు లేకుండా, ఏ కష్టాలు లేకుండా ఆనందంగా ఆశీర్వాదకరంగా బ్రతికే చక్కని ఏర్పాటు చేసినటువంటి దేవుడు ఆ మనుషుల దగ్గరికి ప్రతిదినం వచ్చేవాడు. ప్రతి క్షణం వారి పట్ల మనసు ఉండేది. కానీ ప్రతిదినం వచ్చి వారి యొక్క యోగక్షేమాలు చూసుకొని వారితో మాట్లాడి సంతోషించి వెళ్ళిన సందర్భం ఆది కాండంలో మనం చూస్తాం. మొదటి మానవుడు ఆదాము దేవుని కొరకు ఎదురు చూసేవాడు. దేవుడు ఆదాముతో కూడా కలిసి కొంత సమయం గడపటానికి దేవుడు ఆదామును వెతుక్కుంటూ వచ్చేవాడు. అప్పుడు మందిరం అవసరం ఉందంటారా? వాళ్ళకి లేకుండా పోయింది. ఎందుకంటే దేవుడే వారి దగ్గరకు వస్తున్నప్పుడు ఇక మందిరం ఏంటి? కానీ ఈ మనిషి దేవుని మాట ఎప్పుడైతే పెడచెవిని పెట్టాడో అప్పుడు దేవుని నుండి మనిషి దూరం అయిపోయాడు. ఆనాటి నుండి మానవుడికి కలిగింది ఏంటంటే కన్నీళ్లు, కష్టాలు, మరణం, దుఃఖం, వేదన, అశాంతి, అసమాధానం, బహు విధములైనటువంటి ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న ప్రతికూల పరిస్థితులన్నిటికీ కారణం దేవుని నుంచి కొంత ఎడబాటు జరగటం వల్లనే. దేవుని నుండి మానవుడు ఎప్పుడైతే ఎడమైపోయాడో అన్ని ఇచ్చే దేవుడిని దూరం చేసుకోవడం వల్ల అన్ని విషయాలలో సంక్షోభాలు ఏర్పడ్డాయి మనిషికి. అన్ని విషయాలలో వెతుకులాట ఏర్పడింది మానవుడికి. అప్పటి వరకు దేవుడే వెతుక్కుంటూ వచ్చి అన్నీ సమకూర్చి వెళ్ళినటువంటి దేవుడు ఏ విషయంలో వాళ్ళకి ఏ కొదువు లేదు, ఏ విషయంలో వాళ్ళకి డిఫెక్ట్ లేదు, ఏ లోపం లేదు, ఏ బలహీనత లేదు. అంతెందుకు చెమట ఇప్పుడు మనలా కూడా వాళ్ళు భూమి మీద రాల్చిన వాళ్ళు కాదు. ఆదాము వాళ్ళు కూడా చెమట ఒడిచి మొదటగా దేవునితో మంచి సాన్నిహిత్యం, సహవాసం కలిగినప్పుడు ఏ రకమైనటువంటి వాళ్ళకి మనలాగా కష్టాలు వాళ్ళకి లేవండి. కష్టాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే మనిషి దేవుని నుండి కొంచెం దూరం అయినప్పుడు, ఎడమైనప్పుడు, వేరైనప్పుడు మానవ జీవితంలో కష్టాలు ఏర్పడతాయి. అందుకే చూడండి, మనం కూడా కొన్ని సందర్భాలలో మన పేరెంట్స్ మాట, మన పెద్దల మాట, మన ఇంట్లో ఉన్నటువంటి అధికారులు అంటే యజమానుల మాటను మనం కొన్నిసార్లు విననప్పుడు పిల్లలు సంక్షోభాల్లో, సమస్యల్లో, కష్టాల్లో పడ్డప్పుడు ఆ తల్లిదండ్రులు ఒక మంచి మాట వాడతారు. నేను చెప్తే విన్నావురా, నేను విన్నావే, నేను చెప్తే నేను వద్దు 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 అని మొత్తుకున్నా, నేను ఎంత చెప్పినా నువ్వు వినవైతివి, ఈరోజు నువ్వు బాధపడుతుంటివి, మమ్మల్ని కూడా బాధల్లోకి నెట్టేస్తేవి, మనశ్శాంతి లేకుండా చేసావు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని వాళ్ళని ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టావు, ఎంత పని చేసావురా, ఎంత పని చేసావు అమ్మాయి, ఇట్లాంటి పరిస్థితి వస్తుందని నా జీవితంలో నేను ఊహించలే అని మాట్లాడతాను. చెప్పిన మాట ఇంటి ఈ పరిస్థితి రాదు కదా అని. ఒక మనిషి చెప్పిన మాట ఇంటినే, ఇంటి గుట్టు బయటికి వెళ్ళదు, ఇంట్లో ఉన్న పరిస్థితులు బయటికి తెలియని పరిస్థితులు వచ్చినప్పుడు సృష్టికర్త అయిన దేవుని మాట వింటే మానవ మనుగడ ఇంకెంత బ్రహ్మాండం ఉంటుంది, ఎంత దీవెనకరంగా ఉంటుంది, ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే మనిషి దేవుని మాటను ఎప్పుడైతే పెడచెవిని పెట్టాడో మనిషి దేవుడికి దూరం అయిపోయాడు. మనిషికి దేవుడికి దూరం అయిపోయిన దగ్గర నుంచి మనిషికి ఎన్నో ప్రతికూలతలు, ఎన్నో రకాలైనటువంటి సంక్షోభాలు, సమస్యాత్మకమైన మరణకరమైన వ్యతలు, వేదనలు మానవ జీవితంలో అది మొదలుకొని ప్రవేశించాయి. ఆ మనిషి అప్పుడు దేవుడు అవసరమని ఎదుర్కొంటూ మళ్ళా దేవుడిని వెతకడం ప్రారంభించాడు. అర్థమైందా? సో దేవుని వెతుకులాటలో కనుగొంటూ ఈనాడు మనం సో కాళ్ళు రిలీజియస్ పుట్టుకొచ్చినాయి. ఈనాడు ప్రపంచంలో కొన్ని వందల వేల మతాలు పుట్టాయి. ఒక క్రైస్తవమే కాదు, క్రైస్తవ మతమే కాదనుకోండి, ఈ దేవుని గురించిన అన్వేషణలో ముందుకు వెళుతూ అనేక మతాలు పుట్టుకొచ్చాయి కొలలుగా. అందుకని ఈరోజు మనుషులకి మతాల అన్వేషణలో నిజ దేవుణ్ణి తెలుసుకోలేని అజ్ఞానంలో ఈనాటి వరకు కూడా చాలా మంది వెళ్ళారు. వారి గురించి నాకు అంత పెద్ద నెసెసిటీ కాదు, కానీ ఆయన గురించి తెలుసుకున్నాము అని చెప్పుకునే మన జీవితాల్లో మనం ఎంతవరకు దేవుణ్ణి కలిగి బ్రతుకుతున్నాము అనేది ప్రాముఖ్యంగా గుర్తించాలని మనం చేస్తాము. అందుకే పెదాలతో దేవుని గణపరచడానికి కాదండి మొదటి మందిరం. ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడే వారికి ఒక మందిరం లాగున్నారు.
తర్వాత మనిషి దేవుని కొరకు ఒక మందిరం కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదట ఒక ప్రత్యక్ష గుడారం కట్టుకున్నాడు, తర్వాత ఒక రాయి దగ్గరికి పోయాడు, తర్వాత ఒక ప్రాంతం ఒక గుట్ట చేసుకున్నాడు, ఒక కుప్ప పెట్టుకొని ఇదే మందిరం అనుకున్నట్టుగా మనిషి ఆరాధన చేసుకుంటూ ఆ తర్వాత ఒక గుడారం వేశాడు. ఆ తర్వాత ఇట్లా యెరూషలేములో ఒక మందిరం కట్టుకున్నాడు. ఈనాడు ప్రపంచం అంతటిలో ఈ దీవెనకరమైన మందిరాల ద్వారా ఆరాధనలు జరుగుతున్నాయి. ఇది బ్రీఫ్గా నేను 4 మాటలు మీకు చెప్పగలిగేది. మరి ఈ మందిరం పట్ల మానవ మనుగడ ఎలా ఉండాలి? ఇది ముఖ్యం. దేవుని దూరం చేసుకుని మందిరాన్ని కట్టుకుని మందిరం కూడా కూలిపోయి మళ్ళా బానిసలుగా పట్టుబడి ఎన్ని రకాల సంక్షోభాలు మనం చూస్తామో చరిత్రలో. ఈరోజు నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, మనము ఆనాడు యెరూషలేములో దేవునికి మందిరం కట్టి అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మందిరంగా దాన్ని డెడికేషన్ చేశారు. ప్రపంచంలో అనేకులు ఆ మందిరాన్ని చూడటానికి వచ్చారు. ఆ మందిరములో ఉన్న దేవుని మహిమను, దేవుని తేజస్సును, దేవుని ప్రభావాన్ని వీక్షించడానికి వచ్చి కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, వ్యతలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు, ప్రతికూలతలు, ప్రశాంతత లేని పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఏం చేసేవారంటే ఆ మందిరం తట్టు తిరిగి వారు సరి చేసుకున్న ప్రతిసారి దేవుడు వారికి ఎక్స్క్యూజ్ చేస్తూ వచ్చాడు. ఈ మందిరం కూడా ఈ అమరారం పరిసర ప్రాంతాలలో ఎంతో మంది కన్నీటితో, కష్టాలతో, మరణకరమైన, దుఃఖకరమైన, బాధాకరమైన, వేదనకరమైన, భయానకమైన ప్రతికూల పరిస్థితుల్లో నలిగిపోతున్న ఎంతో మంది జీవితాన్ని దేవుడు నిలబెట్టి బలపరిచి ఆదరించి ఆశీర్వదించడానికి మీకు దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదకరమైన పునీతమైన స్థలమే ఈ పరిశుద్ధ దేవుని మందిరం. ఇక్కడికి మీరు భక్తితో, విశ్వాసంతో, నమ్మకంతో వచ్చి ఇక్కడ నుంచి మీకు బోధ చేయబడే దైవజనుడి యొక్క బోధలు మీరు శ్రద్ధగా ఆలకిస్తే జీవితంలో ఉన్న ప్రతికూలతలన్నీ మీకు అనుకూలాలుగా, ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అమరారంలో ఈ మందిరం కాబట్టి ఇంకొన్ని మందిరాలు కూడా ఉండవచ్చు, కానీ ఈ సంఘం ఇది మీకు ఒక ప్రత్యేకమైన సంఘంగా దేవుడు మీకు ఆశీర్వదించి ఇచ్చాడు. ఒక మంచి దైవజనుడిని మీకు ఇచ్చాడు. ఇక్కడ ఎంత గొప్ప పరిచర్య జరుగుతుందంటే దీని అంతటి వెనకాల ఎంత ప్రయాసం ఉంటుంది, ఎంత మోకాళ్ళ ఉంటుంది, ఎంత కన్నీటి ప్రార్థన ఉంటుంది, ఎంతటి త్యాగం ఉంటే ఈ మందిరం అయితే ఇక్కడ పని జరుగుద్ది, పరిచర్య జరుగుద్ది కదా. దీన్ని వాడుకోవలసిన బాధ్యత ఎవరిది? మంది. మరి మందిరం ఎలా ఉండాలి? మందిరానికి వచ్చిన వాడు ఎలా ఉండాలి? మందిరం పట్ల మన దృక్పథం ఎలా ఉండాలి? ఇవన్నీ మనకు తెలిస్తే మానవ జీవితం మధురంగా, ఆశీర్వాదకరంగా మార్చబడాలి. ఓకేనా? మందిరం కట్టబడింది, మందిరం డెడికేషన్ జరిగిపోయింది, మందిరంలో యానివర్సరీ సెలబ్రేషన్లు కూడా జరుగుతున్నాయి. మంచిది. మరి మందిరం ఎలా ఉండాలి? ఎప్పటికీ దేవుడు పరిశుద్ధుడు. మొదటి మనుషుడు కూడా పరిశుద్ధుడే. మొదటిగా తన పవిత్రత ఉన్నంత కాలం దేవుడే ఆయన దగ్గరికి వచ్చి ఆయన జీవితంలో పదువులన్నీ ఏమిటి చెప్పండి అడగలే, ఏది అడగలే. మొదటి మనుషుడు నాకు భార్య కావాలని అడగలే, నాకు ఇల్లు కావాలని అడగలే, నాకు తోటలు కావాలని అడగలే, నాకు అది కావాలి ఇది కావాలి, ఏది అడిగినట్టుగా మనకి అక్కడెక్కడ రాయబడి. మనిషి ప్రమేయం లేకుండానే మనిషికి కావలసిన సమస్తము దేవుడు ఇచ్చాడంటే మనిషి దేవుని యొక్క ప్రెజెన్స్ లో ఉన్నాడు కనుకనే మనిషి అడగాల్సిన అవసరం లేదండి. మనిషి తన పవిత్రతను తను కాపాడుకుంటూ బ్రతికినంత కాలం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, ఏ వైపు కూడా ఏ దిక్కులు చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దేవునిలాగా మనం కూడా ఉండాలి అనేది దేవుని సంకల్పం. మనలో మనలుగా చూడాల్సింది, మనలో దేవుణ్ణి చూడాలి. మనలో దేవుణ్ణి ఎప్పుడు చూస్తారు? మరి మనలో దేవుని యొక్క ప్రజెన్స్ ఎప్పుడు కనపడుతుంది లోకానికి? ఈ విషయాలు కూడా మనందరికీ తెలిస్తేనే చాలా గొప్ప విషయం. చాలా పెద్ద సబ్జెక్టు, కానీ కొద్ది నిమిషాల్లో నేను మీతో మాట్లాడాలి. ఏదేమైనా కొద్ది విషయాల్ని మీ మనసుకు అర్థమయ్యే రీతిలో నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. మందిరాన్ని ఎలా ఉంచుకోవాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తరాలు మారచ్చు, యుగాలు మారచ్చు, దేవుడు మారలేదు, ఆయన వసించే స్థలానికి ప్రాధాన్యత కూడా మారలేదు. ఓకేనా? సరే, ఒకసారి ఆలోచన చేయండి. 93వ కీర్తనలో చివరి వచనాన్ని ఒకసారి చదివే ప్రయత్నం చేయండి. నీ శాసనములు ఎన్నడను తప్పిపోవు, యెహోవా ఎన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు. గట్టి చెప్పండి, దేవునికి ఏది అనుకూలం?
మందిరంలో ఎలాంటి పరిస్థితి ఉండటం దేవుడికి ఇష్టం? ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడికి వచ్చిన మనందరం దేవునికి అనుకూలంగా ఉన్నామా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నామా? ఆలోచన చేయండి. మందిరం అయితే ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు? పరిశుద్ధంగా. మొట్టమొదటి సొలొమోను సమయంలో కట్టబడిన మందిరమే కావచ్చు, అంతకుముందు మోషే కాలంలో ప్రత్యక్ష గుడారం ద్వారా ఇదైనటువంటి సంఘటన కావచ్చు, లేదా 4 రాళ్ళు కొప్పలు పెంచి ఇదే దేవుడిని ఒక రాయి పెట్టి ఇక్కడ దేవుడి మందిరం, ఇక్కడ దేవుడు ఉన్నాడు చెప్పుకున్నటువంటి సందర్భం కావచ్చు. సందర్భం ఏదైనా కావచ్చు, అక్కడ ఎవరున్నారనేది మాత్రం గుర్తు. పరిశుద్ధత ఉంది, పరిశుద్ధమైన దేవుడు ఉంటేనే అది మందిరం అవుతుంది, లేకపోతే మందిరం కాదు. మరి మందిరంలో ఉన్నవాడు ఎట్టుంటాడు? మందిరం ఎలా ఉంటే మందిరంలో దేవుడు ఉంటాడంటే, మందిరంలో ఉండేవాడు పరిశుద్ధుడై ఉండాలి. ఈ మందిరం ఎవరిది? దేవుని మందిరం. దేవుడు ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు ఇల్లు ఎలా ఉంటుంది? పరిశుద్ధంగా ఉంటుంది. ఈ పరిశుద్ధ మందిరానికి, అందుకని మీరు ఏం రాసుకుంటారు? ఎవరు రాస్తే పరిశుద్ధ దేవుని మందిరం అని రాస్తారు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఎన్నో టెంపుల్స్ ఉంటాయి, ఒకే ఒక టెంపుల్కి, ఒకే ఒక దేవుడికి హోలీ గాడ్, హోలీ టెంపుల్ అని ఉంటుంది. ఆమేన్. దేవుళ్ళు దేవతలుగా ప్రపంచంలో చాలా మంది పిలువబడతారు. హోలీ గాడ్స్ టెంపుల్ అని ఎక్కడ ఉండదు. ఓకే, ఒక్క యేసయ్య మందిరం మాత్రమే పరిశుద్ధ దేవుని మందిరం అంటే, ఒక్క యేసయ్య గురించి మాత్రమే ఈయన పరిశుద్ధమైన దేవుడు అని చెప్పగలుగుతాడు. పాపము లేనివాడు, దోషము లేనివాడు మనందరం ఆరాధించే దేవుడు. సంతోషం. ఈ మందిరానికి ఈడుండే సేవకులు, సేవకురాలు, పిల్లలు, ఈ మందిరంలోని పెద్దలు, చిన్నలు, విశ్వాసులు అందరూ దీని ప్రాశస్త్యత, దీని ప్రాముఖ్యత, దీని గొప్పతనం డిస్టర్బ్ కాకుండా చూడాలి. ఏంటి అది అంటే, ఈ మందిరం ఎప్పుడు కూడా పవిత్రంగానే ఉండే రీతిగా మనం చేయాలి. ఈ మందిరం ఎంతకాలం పవిత్రంగా కాపాడబడుతుందో, దీని పవిత్రతను మీరు కాపాడుతూ ఉంటారో అంతకాలం ఇక్కడ దేవుని అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని మీరు అనుభవిస్తూ ముందుకు వెళ్తారు. ఈ మందిరం పవిత్రమైంది. మరి మందిరం పవిత్రమైనప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళుగా రావాలి చెప్పండి? ఎందుకని? ఈ మందిరం దేవుడిది, ఈ మందిరంలో పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు. ఈ పరిశుద్ధుడైన దేవుడిని ఎక్కడ మనం చూడాలంటే, మరి ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారు? పరిశుద్ధత లేకుండా ఎవ్వరును, ఏ ఒక్కరును ప్రభువుని చూడలేరు అని రాయబడింది. ఏమి లేకుండా హెబ్రీయుకి గ్రంథకర్త రాస్తాడు, పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవ్వడూ చూడలేడు. ఈడ దేవుడిని మనం చూడకపోతే, దేవుని ప్రెజెన్స్ను మనం చూడకపోతే, దేవుని అనుగ్రహాన్ని ఇక్కడ మనం అనుభవించలేము. ఇక్కడ అశాంతితో, అసమాధానంతో వచ్చి శాంతి సమాధానాలతో తిరిగి మనం మన ఇళ్ళకి వెళ్ళలేము. మనం వెళ్తుంది ఒక సినీ థియేటర్ కాదు, ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ కాదు, ఒక పోలీస్ స్టేషన్ కాదు, ఒక కోర్టు కాదు. మనం వెళ్ళేది ఎక్కడికంటే, నీతి గల న్యాయాధిపతి, మహాపరిశుద్ధుడైన దేవుని దగ్గరికి మన అందరూ వచ్చినప్పుడు మన జీవిత సంక్షోభాలన్నీ ఆయన దగ్గర మాత్రమే పరిష్కారం. ఎవరి దగ్గరికి పోయినా కొంత ఇన్వెస్ట్ చేయాలి, కానీ మనం దేవుడి దగ్గరికి వస్తే మనలో మనం గుణపరుచుకుంటే చాలు, ఏ ఇన్వెస్ట్మెంట్ అవసరమే లేదు. మనల్ని మనం సరి చేసుకుంటే చాలు, మనల్ని మనం దేవునికి అనుకూలంగా మలచుకుంటే చాలు. మన బ్రతుకులో దేవునికి అయిష్టమైంది ఏదున్నా దాన్ని విస్మరించి, దాన్ని విడిచిపెట్టి, దేవా నీలాంటి గుణాన్ని, నీలాంటి తత్వాన్ని, నీలాంటి ఆలోచన విధానాన్ని, నీలాంటి పవిత్రతను నాకు దయచేయ్యా అని ఇక్కడ మనం వేడుకుంటే ఖచ్చితంగా ప్రభు మన జీవితాల్లో కార్యం చేయడం ప్రారంభిస్తాం. అందుకే మందిరానికి వచ్చినప్పుడు మన జీవితాల్లో మనం ఎలా ఉండాలంటే వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ప్రసంగి రాస్తూ అంటాడు అనమాట, నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు 5:1 రాస్తాడు అనమాట. ఏమని? నువ్వు మందిరానికి వెళుతున్నావు. ఎవరి మందిరానికి? జీవము కలిగిన దేవుని మందిరానికి. నీ మంచిని, నీ చెడును కూడా క్లీన్ గా అబ్జర్వ్ చేయగలిగిన దేవుడి దగ్గరికి వెళ్తున్నావు. మనలో మంచి ఉందో చెడుందో, మన క్రియలను, మన స్వభావాన్ని, మన తత్వాన్ని, మన గుణాన్ని ఇట్టే చూసి పసిగట్టగలిగిన దేవుడి దగ్గరికి మనం వెళుతున్నాం. మనం దేవుడి దగ్గర ఎలా ఉండాలంటే తెరవబడిన బుక్కులాగా ఉండాలి. ఎలా ఉండాలి? తెరవబడిన పుస్తకం లాగా ఉండాలి. మూయబడిన పుస్తకం కాదు, తెరవబడాలి. దేవుడి దగ్గరికి వస్తే మన హృదయపు వాకిడుని ఇక్కడ తెరిచి, నాలో నీకు ఇష్టమైంది ఏదున్నా దేవా తీసేయమని ఇక్కడ మనం వేడుకుంటూ ఉండాలి. ఎందుకని?
మనలో దేవుడికి చెడుతనం కనబడింది అనుకో, దాని ఫలితమే పొందుతాం. మనలో మంచితనం పవిత్రత కనబడింది అనుకో, ఆ మంచికి తగిన ప్రతిఫలం మనం పొందుతాం. ఆ పరిశుద్ధుడికి కావలసిన ఈవులు మనం అడగకముందే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకే నువ్వు దేవాలయానికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలంటే, నిన్ను నీవు క్లీన్ అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఎందుకంటే బయటికి వెళ్ళే ముందు మనం ఏం చేస్తాం చెప్పండి? పెళ్ళికి పోతున్నాం. మన చుట్టాల పెళ్ళిలో, మన అక్క చెల్లెల పిల్లల పెళ్ళిలో, మన అన్నదమ్ముల పిల్లల పెళ్ళికో ఎక్కడికో మనం వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం? నా మీద కోపం వస్తుందా? ఇంక పని చేయను, నేను పని చేయమంటే కూడా పని చేస్తాను. కోపం రావట్లేదు కదా, నేను అడిగేదానికి సమాధానం చెప్పాను. ఫంక్షన్కి వెళ్తున్నా, ఏం చేస్తాను? అమ్మా నువ్వైతే ఏం చేస్తావు? నువ్వైతే ఏం చేస్తావు? ఒకటి, స్నానం చేస్తావు. రెండవది, మంచి బట్టలు వేసుకుంటావు. మూడవది, ఉన్న సొమ్ములు ఏమన్నట్టు పెట్టుకుంటావు. ఓకే, ఉంటే, లేకపోతే లేదనుకో. లేదు, అదైపోయింది. తర్వాత ఏం చేస్తావు? నువ్వు చెప్తాలి, నువ్వు చెప్పు. ఓహో, నీట్గా వెళ్తావా? నాకెంతంటే నీట్గా వెళ్తావు అన్నట్టు కనిపించింది. నీట్గా వెళ్తావు. నీట్గా వెళ్తావు. నువ్వు నీట్గా ఉన్నావని ఏం చూసి చెప్తావు? అది చూసావా? అందుకనే ఫస్ట్ తయారవుతుంది, స్నానం పోసుకుంటుంది, దువ్వుకుంటుంది, పౌడర్ వేసుకుంటుంది, గుడ్డలు కట్టుకుంటుంది, అంత చేస్తుంది. మళ్ళీ వస్తుంది, అద్దం బాగుంది అనుకుంటుంది, మళ్ళీ ఇంట్లో బాధి, మళ్ళీ చేద్దాం చెప్తాయి. మళ్ళీ పడి ఏం చూస్తే మళ్ళీ చూస్తుంది. మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు టైం కనుకుంది అనుకో, మళ్ళీ పోత కూడా ఒకసారి. ఎందుకని నేను బయటికి వెళుతున్నా, సొసైటీలోకి వెళుతున్నా, సమాజంలోకి వెళుతున్నా, వాళ్ళు నాలో ఏ డిఫెక్ట్ చూడకూడదు అనేటువంటిది. అవునా? 1కి 2 సార్లకి నీ కట్టు బాగుందా, నీ వేషం బాగుందా, నీ జుట్టు బాగుందా, నీ డ్రెస్ కోడ్ బాగుందా లేదని 1కి 4 సార్లు చూసుకొని వెళ్తావు. మనుషులు ముందుకు వెళ్ళేటప్పుడే ఇంత జాగ్రత్త తీసుకొని వెళ్తున్నావే, వాడి కళ్ళతో చూస్తే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. కానీ నా దేవుడికైతే చెప్పండి, నీ హృదయం, నీ బయటదే కాదు, నీ అంతరంగంలో కూడా దేవుడికి కనపడదు. పైన చూసే మనుషుల దగ్గరికి పోయేటప్పుడే ఇన్ని జాగ్రత్తలు తీసుకుని వెళ్ళే నువ్వు, నేను, మనం జీవం కలిగిన సమస్తము స్పష్టంగా చూడగలిగిన హృదయాన్ని, అంతరంగాన్ని, అందులో ఉన్నటువంటి ప్రతి బలహీనతను ఇట్టే పసిగట్టగలిగిన దేవుడి దగ్గరికి వెళుతున్న మనం దేవాలయానికి ఎట్లా రావాలి చెప్పండి? ఇప్పుడు అందుకే వెరీ బీ కేర్ఫుల్, చాలా కేర్ఫుల్గా దేవాలయానికి మనం రావాలి. ఎందుకంటే మహాపరిశుద్ధుడైన దేవుడి దగ్గరికి వస్తున్నాం, మత్సలేని దేవుడి దగ్గరికి వస్తున్నాం, లోపాలు లేని దేవుడి దగ్గరికి వస్తున్నాం, ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరించే దేవుడి దగ్గరికి మనం వెళుతున్నాం. మనలో లోపం ఉంటే ఆ లోపమే మన జీవితానికి ఒక సమస్య అయిపోతుంది. అందుకే దేవాలయానికి వచ్చేటప్పుడు ఎందుకు మనం సరి చేసుకొని రావాలంటామంటే, పైవేషాన్నే కాదు, అంతరంగాన్ని నువ్వు శుద్ధి చేసుకొని రావడానికి ప్రయత్నించాలి. నీ హృదయాంతరంగం పవిత్రంగా, హోలీగా నువ్వు తయారు చేసుకొని, ఒకవేళ నీవే మంచిగా కనపట్టలేదనుకో, అప్పుడు ఏం చేయాలి? మోకాళ్ళేసి, అయ్యా నా స్థితి ఏంటో నాకు తెలిసిపోతుంది, నన్ను పవిత్రంగా మార్చి నీ సముఖానికి, నీతో కనెక్ట్గా అయ్యే రీతిగా నన్ను మార్చయ్యా. నీ ఇంట్లో ప్రార్థన చేసుకొని ఆవరణములకు ఆ గేట్ దాటి లోపలికి వచ్చే లోపల ఏమైపోతా తెలుసా? నీ గతమంతా దేవుని కృపలో తొలగిపోతుంది. ఎప్పుడైతే గతం ఆడిపోద్దో, నువ్వు లోపలికి రాగానే ఎవరు చూస్తావు? మోసెస్ అయ్య గారిని చూడదు, సుధాకర్ అయ్య గారిని చూడదు, లేదా ఈ డైస్ మీద ఉన్నటువంటి అయ్యగారు కనపడరు. ఎవరు కనపడతారు చెప్పండి? జీవం కలిగినది. ఎక్కడికి వచ్చేది ఎవరి దగ్గర పోతావు? యాడికి పోతాను అంటే ఏం చెప్పొస్తావు? నేను మందిరానికి పోతాను అంటావు. ఎవడైనా ఉండి అనుకో, మందిరం పోతే మందిరంలో ఎవరుండే దేవుడు ఉన్నాడు. కానీ వాళ్ళు ఎప్పుడు మనల్ని అడగలేదు. కానీ అడుగుంటే దెబ్బకి గుడ్లు వెళ్తాయి. మనకి గుడికి వెళ్తున్నావు కదా, దేవుడిని చూసావంటే నేను రోజు చూస్తున్నా అని చెప్పాలి. ఎట్టుంటాడు రా అంటే అలాగే చెప్పాలి. చెప్పినావు ఎప్పుడని చూసినావా దేవుడిని? ఇంటికాడంటే కనపడలే, బజార్లో కనపట్టలే, వీధుల్లో కనపట్టలే, పొలాల్లో కనపట్టలే, ఊర్లలో కనపట్టలే, కానీ గుళ్ళో
చెప్పండి, నా ఇంటికి వస్తే ఎవరు కనపడతారు? నేను కనపడతా. మీ ఇంటికి వస్తే ఎవరు కనపడతారు? మీరు కనపడతారు. జీవం గల దేవుని ఇంటికి పోతే ఎవరు కనపడాలా? మరి దేవుడు కనపడాలంటే నీ గుణం ఎట్లుండాలా, నీ యొక్క హృదయం ఎట్లుండాలా, నీ మనసు ఎట్లుండాలా, నీ స్వభావం ఎట్లుండాలి కదా? అలా ఉన్నవో లేవో జాగ్రత్తగా చూసుకొనుము అంటున్నాడు. అంటే చూసుకోలేకపోతున్నావు, జాగ్రత్త. నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఖాళీగా పోతున్నావు అని అంటే, మందిరానికి వచ్చి ఎంటిగా వెళుతున్నావంటే, ఇక్కడ నిన్ను నీవు క్రమపరుచుకునే విషయంలో శ్రద్ధ వహించలేదు అని గుర్తు చేసుకో. ఓకే, ఒకటి అదొక ప్రాసెస్. రెండో ప్రాసెస్, మనం ఏమి మారలేదు కానీ మందిరానికి వచ్చాం. ప్రభువా, నీ మాటలతో ఈరోజు నన్ను సంధించి నా బ్రతుకులో ఉన్నటువంటి అజ్ఞానాన్ని నా కళ్ళకు కట్టినట్టుగా చూపించయ్యా. నేను మారిపోతా, నా మనసు మార్చుకుంటా, నా బుద్ధి మార్చుకుంటా, నా పద్ధతి మార్చుకుంటా, నా ఆలోచన సరళి మార్చుకుంటా, నీతో కూడా నీ చేయి పట్టుకొని నీ మహిమలో ప్రవేశించే పర్యంతము నమ్మకంగా నీ సాక్షిగా బ్రతికే అవకాశం నాకు ఈ ప్రభుని నువ్వు ఇక్కడ వేడుకొని వచ్చి కూర్చుంటే, ఖచ్చితంగా దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్న అనుభవం మాట్లాడతాడు. దైవజనుడు మోసెస్ గారి నుంచి చెప్పండి, ప్రతి మాటను నువ్వు స్వీకరించగలిగితే ఆనందం ఉంటుంది. ఏంటి ఏంటి దేవుని మాటలు బ్రతికిస్తాయి కదండి మనల్ని. మనుషుల మాటలు చంపేస్తాయండి, గాయపరుస్తాయండి, నొప్పిస్తాయండి. అందుకే దేవుని మాట నీ హృదయంలోకి అలా వెళ్ళి కూర్చోవాలంటే నీ మనసు ప్రశాంతతతో పవిత్రంగా దేవుని సన్నిధికి సిద్ధపడతాడు. ఎప్పుడైతే సరికి నీ యాటిట్యూడ్స్ని దేవునికి అనుకూలంగా ఉండగలిగే రీతిలో మార్చుకొని వస్తావో, ప్రతిరోజు నీకు పండగే. ఎడి చెప్పండి, ప్రతిరోజు దేవుడు చెప్పే మాట నీ హృదయంలో అలా స్టోర్ అయి కూర్చుంటుంది. చెప్పండి, నీ ప్రతి అవసరతలో ఆ దేవుని యొక్క వాక్యం, ఆ వాక్కు నిన్ను అనేకులకు దీవెనికరంగా మార్చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. మరి ఇంత అన్ని మన కష్టాలని తీర్చి, మన శ్రమలు తీర్చి, మన కన్నీళ్లు తుడిచి, మన శాపాన్ని కొట్టివేసి, మన పాపాన్ని తుడిచివేసి, మన మరణాన్ని తప్పించి మనల్ని నిత్య రాజ్య వారసులుగా మార్చడానికి తను ఎంతో త్యాగం చేశాడు కదా. ఆ త్యాగమూర్తి ముందు మనం కొద్దిగైనా తగ్గాలా వద్దా? చెప్పండి. మంచివాడు ముందు చెడ్డోడు ఎప్పుడు కూడా ఎలా ఉండాలా? గట్టి చెప్పండి. నేను ఒక తప్పు చేసిన, మీరు ఏ తప్పు చేయండి, మీ ముందుకు వచ్చినప్పుడు నేను ఎక్కడ ఉంటా? తలకాయ ఉంచుకొని ఉంటా. ఎందుకని మీ ముఖం చూసే ధైర్యం నాకు చెప్పండి. లేకపోతే ఇచ్చుదంటే